వారానికి 2, 3 సార్లైనా ఖచ్చితంగా ఇంట్లో పప్పు చేస్తాను. పెసరపప్ప, కందిపప్ప అనేది ప్రశ్నార్థకం అనమాట. నేను ఈ రోజు పుల్లపప్పు చేయబోతున్నాను పెసరపప్పు. ఎండలు బాగా ఎక్కువగున్నాయి కదా! ఎక్కువైతే గనక పెసరపప్పే రెఫర్ చేస్తాను. అయితే చాలా మంది కామెంట్ చేశారు, "గీతక్క లైఫ్ స్టోరీస్ చెప్పొచ్చు కదా" అని చెప్పి. వాళ్ళది వీళ్ళది చెప్పుకోవడం నాకు అసలు ఇష్టం లేదండి. మా నాన్నదే చెప్పాలని అయితే అనుకుంటున్నాను. నచ్చితే కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ వీడియో నుంచి. అయితే మా నాన్నకి మేము ముగ్గురం ఆడపిల్లలం అనమాట. మా తాతకి 5 మంది సంతానం. నాన్నతో పాటు 4 కొడుకులు, ఒక ఆడబిడ్డ అనమాట. పెళ్ళైన దగ్గర నుంచి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఊర్లు తిరుగుతూనే బ్రతికాడు మా నాన్న. నెల్లూరుకి వచ్చి 40 ఏళ్లు పైన అవుతుంది. ఇప్పటికీ ఒక ఇల్లు లేదనమాట. ఒకరి తర్వాత ఒకరు ఎక్కి రావడంతో అందరికి పెళ్లిళ్లు చేసి పంపించడమే సరిపోయింది. తాత ఎవరి స్థలాలు వాళ్ళకి ఇచ్చిపోయాడు. మా తాత చనిపోయిన తర్వాత మా నాన్న వెళ్ళి స్థలం అడిగితే మా పెదనాన్న వాళ్ళు ఇవ్వలేదన్నమాట. ఎందుకు ఇవ్వలేదంటే మా తాత ఉన్నప్పుడే మేము వెళ్ళి అడగాలంట. ఇప్పుడు ఆ స్థలం ఇస్తే ఎక్కడ మా నాన్న అమ్ముకొని అయిపిచ్చేసుకుంటాడో, మళ్ళీ వాళ్ళ స్థలాలు అడుగుతారని భయం పాపం. మా నాన్న వెళ్ళి అడిగితే ఘోరంగా అవమానించి పంపించేశారు. ఎందుకు ఏంటంటే గనక మా నాన్న చనిపోయినాక స్థలం ఇస్తారంట. న్యాయం చెప్పండి, సమాజం ఎట్టిపోతుందో అర్థం కాల. నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తే, వీడియో నచ్చితే లైక్ చేయండి.